ఇంతకంటే ఎక్కువ విశ్వాసాన్ని మన స్వదేశీ కుక్కలు చూపిస్తాయి. ఇదే నేల మీద ఇక్కడే పుట్టిన కుక్కలు అంతకంటే ఎక్కువ విశ్వాసం చూపిస్తాయి. ఒక్క పూట ఒక్కసారి ఒక్క ముద్ద అన్నం పెట్టినా సరే మీ ఇంటి దగ్గరికి తరచూ వచ్చి వెళుతూనే ఉంటుంది, మిమ్మల్ని కాపలా కాస్తూనే ఉంటుంది. అది స్వదేశీ కుక్క. అలాంటి స్వదేశీ కుక్కల్ని ఈరోజు మనం ఏం చేసాం? గేట్ లోపలికి రానిస్తున్నామా? గేటు బయట వీధుల్లోకి నెట్టి పారేసాం. ఇంకా వీలైతే ఊర్ల అవతలికి పడేసాం, వీధుల అవతలికి పడేసాం. ఇలా కుక్కల్ని మనం బయటికి గెంటేసాం. ఒక్క ముద్ద పెడితే, రోజుకి ఒక్క మిగిలిపోయిన ముద్ద పెడితేనే అది మన ఇంటికి కాపలా కాస్తుంది. అలాగే జిహెచ్ఎంసీతోనో చెప్పి వాటికి ర్యాబిస్ లాంటి ఇంజెక్షన్స్ మనం ఐడెంటిఫై చేసి ఏ వీధిలో ఉన్న వాళ్ళు గనక స్వచ్ఛందంగా బాధ్యత తీసుకుంటే ఆ కుక్కలు ఇలాంటి పిచ్చి కుక్కలుగా మారకుండా ఉంటాయి, ఎవరి ప్రాణాలు తీయకుండా ఉంటాయి. ఇలా విదేశీ కుక్కల్ని తీసుకొచ్చి నెలకి 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు వాటి గ్రూమింగ్కి, వాటిని పెంచడానికి, ముఖ్యంగా వాటి బర్త్డేస్, అవి ఇంకా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బర్త్డేస్, వీటన్నిటికీ పెడుతున్న ఖర్చు బదులు ఈరోజు మన కుక్కలు రోడ్డు బయట పిచ్చి కుక్కల్లాగా మారిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అటువైపుగా ఆలోచించాలి. ఎలా సాధ్యం అనే వాళ్ళకి మొదటి అంశంగా ఇలా దేశీ కుక్కలు, విదేశీ కుక్కలు, ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. అలాగే అంటే నేనేం చెప్పాను, దాదాపుగా ఒక 10 లక్షలు దీనికి ఖర్చు పెడితే అదే మన దేశీ కుక్కకి పట్టెడు అన్నం పెడితే చాలు విశ్వాసంగా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. అలాగే ఒక ఆవును పెంచడానికి ఖర్చు ఎంత అవుతుంది?